హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ అలాగే గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ. సో ఈరోజు మనం నేర్చుకోబోతున్న టాపిక్ వచ్చి పర్యావరణంలో మనం చేసే తప్పిదాలు. అంటే పర్యావరణాన్ని, మన భూమిని ఏ విధంగా కాపాడుకోవాలి, మరియు అగ్రికల్చర్‌లో ఏమేమి రకాల వస్తువులు ఉపయోగిస్తారు అంటే టూల్స్, పార, గుణపం, గొడ్డలి అవన్నీ ఉపయోగిస్తారు కదా! ట్రాక్టర్, ఇంకా కొన్ని ఇంజినీరింగ్ మెటీరియల్స్ అన్ని వాడతారు కదా! అవి ఏ విధంగా వాడాలో ఈరోజు మీ అందరికీ నేను నేర్పడం జరుగుతుందన్నమాట. ముందుగా అందరికీ వెల్కమ్ టు విద్యాశక్తి ఆన్లైన్ సెషన్. సో ముందుగా మనం స్క్రీన్ షేర్ చేసుకుందాం. సో నా స్క్రీన్ కనిపిస్తుందా పిల్లలు? క్లైమేట్ చేంజ్, పొల్యూషన్ ఇంకా మరియు టూల్స్ ఇంకా ఆర్గానిక్ ఫార్మింగ్ ఏ విధంగా చేయాలనేది మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు క్లాస్ 6 లో ఉన్న రీడింగ్ ప్రోగ్రామ్ జనరల్ సైన్స్ ని మనం తెలుసుకోబోతున్నాం. సో ముఖ్యంగా సో ఇక్కడ మనకి చిన్న స్టోరీ నేను చెప్తున్నా మీ అందరికి. మన భూమికి ఫీవర్ వచ్చింది మాట. అంటే ఫీవర్ అంటే తెలుసు కదా, మనకి ఫీవర్ వస్తే ఆ రోజు ఒళ్ళంతా కాలిపోతుంది. దాన్ని తగ్గడానికి మన టాబ్లెట్స్ కానీ కొంచెం హెల్తీ ఫుడ్ కానీ తీసుకుంటాం కదా. సేమ్ అలాగే మన భూమికి కూడా ఫీవర్ వచ్చిందన్నమాట ఒక రోజు. ఫీవర్ ఎందుకు వచ్చింది? మనం చెట్లు కొట్టేయడం వల్ల, ఇంకానేమో ఆ చెట్లను అంటించేయడం వల్ల, ఇంకా ప్లాస్టిక్ ఎక్కడ పెడితే అక్కడ పాడేయడం వల్ల భూమికి అనేది ఫీవర్, జ్వరం వచ్చేసింది మాట. సో దానికోసం భూమి అనేది వేడి పెరిగిపోతుంది మాట. అంటే మనకి పొయ్యి మీద వేడి నీళ్ళు కాస్తుంటే ఏ విధంగా వేడి ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా భూమి కూడా రోజు రోజుకి వేడి అనేది పెరిగిపోతుంది అనమాట. దానికి ఏం చెయ్యాలని భూమి బాధపడుతుంటే, అంటే మీరున్నారు కదా, ఇప్పుడు పాఠాలు వింటున్నారు. ఏం చేశారంట? భూమి ఏడకమ్మా ఏడకు, మేము ఉన్నామా అని చెప్పి ఏం చేశారంట? చెట్లు నాటడం చేశారంట. ఇంకా వాటర్ వేస్ట్ అవ్వకుండా చూసుకున్నారంట. ఇంకా రెడ్యూస్ ప్లాస్టిక్ కూడా వాడకుండా చేశారంట. స్లోలీ ఎర్త్ ఏంటంటే నవ్వడం అనేది మొదలుపెట్టింది మాట. సో దానివల్ల ఏంటంటే మన భూమిని మనం కాపాడుకోవాలి కదా. జ్వరం రాకుండా, మనం జ్వరం వస్తే ఆ రోజు స్కూల్ మానేస్తాం. ఇంకా ఏంటంటే మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటాం, అమ్మో నా ఆరోగ్యం అని. సో మనల్ని చూసుకునే భూమిని కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా మరి, అంతేనా? సో అందుకోసం మనం ఇప్పుడు ఏ స్మాల్ యాక్షన్ ప్రొటెక్ట్ అవర్ ప్లాంట్, చిన్న జాగ్రత్తలు తీసుకుందాం మన భూమిని మనం కాపాడుకోవడానికి. సో తర్వాత మన భూమి ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్దాం మనం అందరం కలిపి. సో చూడండి, సో మన భూమి ఈ విధంగా ఉంటుంది. ఆ చివరి కార్నర్ లో కనిపిస్తుంది చూసారా, అది సన్ మాట. సన్ తెలుసా? అంటే సన్ అంటే సూర్యుడు. ఆ సూర్యకాంతి మన భూమి మీద పడుతుంది. ఈ విధంగా మన భూమి అనేది గుండ్రంగా ఉంటుందన్నమాట. సో ఈ భూమిని మనం చాలా అద్భుతంగా, మనం చాలా శుభ్రంగా, ప్రతిదీ ప్లాస్టిక్ కానీ చెట్లు కానీ నరకకుండా మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంతేనా మరి? కాపాడుకుందామా? ఇప్పుడు ఎలా కాపాడుకోవాలో నేను చిన్నగా చెప్తా ఉంటాను, సరేనా? ముందుగా మన చుట్టుపక్కల కానీ, మన ఇంట్లో కానీ, మన స్కూల్లో కానీ డస్ట్‌బిన్ లో ఎలా వేయాలి, డస్ట్‌బిన్ లో డ్రై డస్ట్ అండ్ పొడి చెత్త, తడి చెత్త ఎలా మనం కలెక్ట్ చేసి సపరేట్ చేయాలి, మన భూమిని ఎలా కాపాడుకోవాలో ఒక సిమ్యులేషన్ లో చూద్దామా? ఓకేనా మరి? చెప్పాలి ఓకే అని. ఓకే, ఇప్పుడు సిమ్యులేషన్ లో చూద్దాం. ఇక్కడ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఉన్నారు. అంటే మీ ఫ్రెండ్, మీ క్లాసులో మిమ్మల్ని ఊహించుకోండి. ఇందులో మన ఇక్కడ వేస్ట్ మెటీరియల్స్ లో మనం బనానా ఇచ్చాము, పేపర్స్ ఇచ్చాము, బాటిల్స్ ఇచ్చాము, మెటల్స్ ఇచ్చాము. అంటే కోక్ గట్ట తాగి పడేస్తారు కదా అవి,
ఇంకా విరిగిపోయిన గ్లాస్ బాటిల్ ఉంది. సో ఇవి మనం ఏం చేయాలి? ఇందులో బయాలజికల్ రిలేటెడ్ అంటే బయో కంపోస్ట్ అంటే భూమిలో కరిగిపోయే వస్తువులున్నాయి ఇందులో కొన్ని. ఏంటంటే భూమిలో కరగకుండా అవి అలాగే ఉండిపోతాయి. లైక్ వాటర్ బాటిల్ ఉంది. భూమిలో మనం పాటిస్తామంటే ఆ భూమిలో కరగడానికి 1500 ఇయర్స్ టైం పడుతుందంట. చాలా సంవత్సరాలు పడితేనే గాని అది కరగదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? సో బయాలజికల్ అంటే భూమిలో కరిగిపోయే వస్తువుల్ని గ్రీన్ డస్ట్‌బిన్‌లో ఎయ్యాలి. డేంజర్‌గా మనకవి కరగవు. అది కొంచెం మనం వేరే విధంగా మిషనరీ యూజ్ చేసి దాన్ని వేరే ప్లాన్ చేయాలనుకుంటే బ్లూ కలర్ డస్ట్‌బిన్‌లో ఎయ్యాలి. సో ఇక్కడ మనం పజిల్ కింద ఫస్ట్ మనం గేమ్ ఆడదాం సరేనా? సో ఫస్ట్ నేను సో ఈ ఇదేంటిది అరటిపండు తొక్క అంటే అరటిపండు పై లేయర్ ఉంటుంది కదా! ఈ అరటిపండు తొక్క అనేది మన భూమిలో ఈజీగా కంపోస్ట్ అయిపోతుంది. సో దానికోసం ఇది బయాలజికల్ కాబట్టి దీన్ని మనం ఫస్ట్ ఇక్కడ కింద పడ్డది. సో దీన్ని తీసుకెళ్ళి మనం దీంట్లో వేయాలి. సో వేస్తాం. సేమ్ అలాగే ఇప్పుడు ఏం చెప్పారు అక్కడ డీటెయిల్‌గా బ్లూ కలర్‌లో ఉన్న నాన్ బయాలజికల్ దాంట్లో మనం వేయకూడదంటే అందులో బయాలజికల్ అంటే మన భూమిలోకి అది వినిగిడిపోయే పరిస్థితి లేదంటే అందులో డైజెస్ట్ అవ్వదు. అది మట్టిలో కరగదు. అందు గురించి మనం గ్రీన్ డస్ట్‌బిన్‌లో ఏసాము. ఇప్పుడు మెటల్ తీసుకుందాం. మెటల్ తీసుకున్నాను. దీనికి రవి అని పేరెడదాం. ఈ రవి ఏం చేశాడు? సో బ్లూ దాంట్లో పెడుతున్నాం. సో బ్లూ దాంట్లో ఎయడం కరెక్ట్ అని చూపిస్తుంది అక్కడ టిక్. సేమ్ అలాగే మీ స్కూల్‌లో గాని, మీ ఇంట్లో గాని సో ప్లాస్టిక్ అంటే బయాలజికల్‌గా అంటే భూమిలో కరగలేని మెటీరియల్ ఒక డస్ట్‌బిన్‌లో ఎయ్యాలి. కరిగే మెటీరియల్ అందులో భూమిలో మిక్స్ అయిపోయే మెటీరియల్ ఒక దాంట్లో ఎయ్యాలి. సేమ్ అలాగే నిలబడి పేపర్ ఉంది. నేను పేపర్ ఇక్కడ వేశాను. మన రవి ఏం చేస్తాడు? ఒకవేళ పొరపాటుని ఇందులో వేయడానికి ట్రై చేద్దాం. సో అది యాక్సెప్ట్ చేయదు. సో ఇట్లాగా మనం స్కూల్‌లో గాని, ఇంట్లో గాని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గాని ఎవరికన్నా తెలియకపోయినా మనం చెప్పాలి. ఈ విధంగా మొదటి స్టెప్ ద్వారా మనం భూమిని అనేది కొంచెం కాపాడుకోవచ్చు. ఓకేనా? అర్థమైందా పిల్లలు? సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్‌కి మనం వెళ్దాం. సో ఇప్పుడు ఏ విధంగా మన చెట్లు నరకడం జరుగుతుందో మెషినరీస్‌తో గట్టా మనం ముందు చూద్దాం. సరేనా? సో ఇక్కడ చూడండి. పెద్ద పెద్ద క్రైన్స్‌తో వచ్చి చెట్లనన్నీ నరికేయడం వల్ల హలో! సో పెద్ద పెద్ద చెట్లు నరికేయడం వల్ల చాలా ఇబ్బంది గురవుతుంది మన ప్లాంట్. ఫైనల్‌గా చూసారా ఎక్స్‌ప్రెషన్ ఎలా పెట్టిందో మన భూమి. సో మన భూమిని మనం కాపాడుకోవడం చాలా మంచిది. సో ఇప్పుడు మనం కొన్ని ఆన్సర్స్ మనం తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా సమ్మర్ టైంలో వేడిగా ఉండడం అబ్జర్వ్ చేశారంటే మనకు రీసెంట్‌గా సమ్మర్ అయింది కదా! సమ్మర్ హాలిడేస్ అయిన తర్వాత మన స్కూల్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ స్కూల్ ఓపెన్ చేసినప్పుడు మనకి వేడిగా సమ్మర్‌లో వేడిగా అనిపించిందా మీకు? ఇంకా మనకి చెట్లు నరికినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ఏమవుతుంది చెట్లు నరికినప్పుడు? అది మీరందరూ ఆలోచించాలి. నేను క్వెషన్స్ అడుగుతాను. మీ చుట్టుపక్కల ఏమైనా పొల్యూషన్స్ ఎప్పుడైనా చూసారా పిల్లలు? రకరకాల పొల్యూషన్స్ ఉంటాయి. కార్ పొల్యూషన్ ఉంటుంది, ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది, ఫ్యాక్టరీ పొల్యూషన్ ఉంటుంది. అంటే మనం ఎప్పుడన్నా సైకిల్ మీద వెళ్తున్నామనుకో, సో ఎదురేమన్నా వెహికల్ గాని, లారీ వెళ్ళిందనుకో చూసారా పొగొట్టం నుంచి కార్బన్ డయాక్సైడ్ వస్తుంది. సో అదొక పొల్యూషన్. అట్లాంటివి ఎప్పుడన్నా మీరు చూసారా? అలాగే మీ ఇంట్లో రోజు మీరు ఎన్నో విధాలుగా మీరు డైలీ వాటర్‌ని యూజ్ చేస్తారు. ఆ వాటర్‌ని మీరు ఏ విధంగా సేవ్ చేయొచ్చు? మీ ఇంట్లో వాడే వాటర్‌ని ఏ విధంగా సేవ్ చేయొచ్చు పిల్లలు? ఆలోచించండి. ఇదంతా మన చేతిలోనే ఉంది. అలాగే మన భూమి ఎందుకు రోజు రోజుకి వేడెక్కుతుంది? అది కూడా మీరు ఆలోచించాలి. ఈ క్వెషన్స్ అన్నీ నేను మిమ్మల్ని అడిగాను. ఇప్పుడు నెక్స్ట్ మిమ్మల్ని అందరిని పజిల్స్ ఏస్తాను. పజిల్స్‌లో కూడా మీరు చెప్పాలి పిల్లలు. అర్థమైందా? ఇక్కడ చూడండి. సూర్యుడు, చెట్లు, ఇండస్ట్రీస్, ట్యాపు, ఇంకా మొక్కలు, కారు చూపించాను. ఎందుకు చూపించాను?
సమ్మర్లో ఎందుకు మనకి అంత హాట్ అనిపిస్తుంది? చెట్లు నరికేయడం వల్ల మనకి ఏమిటి నష్టం? ఫ్యాక్టరీలో పొల్యూషన్ రావడం వల్ల ఏమవుతుంది మనకి వాతావరణం? వాటర్ ఎక్కువ వేస్ట్ చేస్తే ఏమవుతుంది? వాటర్ కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల వెహికల్స్ వల్ల ఏమవుతుంది? సో ఇవన్నీ మీరు ఆలోచించాలి పిల్లలు. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే క్లైమేట్ ఏ విధంగా మనకి చేంజ్ అవుతుందో మనకి ఇక్కడ పిక్చర్‌లో చూడొచ్చు. మనకి హాట్ సమ్మర్‌లో ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. లెస్ రైన్‌ఫాల్ అవుతున్నప్పుడు ఇక్కడ చూడండి కంప్లీట్‌గా నేను ఇచ్చాను. సో ఎక్కువ వర్షం అవుతున్నప్పుడు సిటీస్, విలేజెస్‌లో ఎక్కువ మునిగిపోవడం గట్టా జరుగుతుంది. ఇంకానేంటంటే ఐస్ కూడా కరిగి ఆ వాటర్ అనేది సీ లెవెల్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. అంటే మన సముద్రం ఉంటుంది గదా! సముద్రం గూడా వాటర్ పెరిగే అవకాశం ఉంది. అది ఏ విధంగా అవుతుందో గూడా మనం చూద్దాం ఇప్పుడు సిమ్యులేషన్‌లో. ఇక్కడ చూడండి పిల్లలు. సో ఇక్కడ క్లైమేట్ చేంజ్ మాట మనకిక్కడ కింద నేనేమిచ్చాను? స్టార్ట్ చేస్తున్నాం. చేసిన తర్వాత ఇక్కడ చూడండి క్లైమేట్ చేంజ్ ఏ విధంగా మీకు తెలుస్తుందో. సో వాతావరణం చేంజ్ మాట. స్లోగా మనకి ఏ విధంగా కింద మంచు కరిగి ఏ విధంగా క్లౌడ్స్ ఏర్పడుతున్నాయి, ఏ విధంగా పొల్యూషన్ జనరేట్ అవుతుంది ఇక్కడ డీటెయిల్‌గా చూడండి. ఇక్కడ CO2 కార్బన్ డయాక్సైడ్ మీకు కనిపిస్తుంది చూడండి. గ్రీన్ కలర్‌లో ఉన్నదంతా కార్బన్ డయాక్సైడ్. సో ఏ విధంగా రిలీజ్ అవుతుందో కార్బన్ డయాక్సైడ్ అంతా చూడండి. అంటే కార్బన్ డయాక్సైడ్ అంటే ఏమీ లేదు పిల్లలు. మనకి పొల్యూషన్ నల్లగా పొగొస్తుంది గదా! మన కంటికి కనిపించదు కానీ మనకి తెలియకుండానే వేడి వాతావరణం ఎక్కువ క్రియేట్ అవుతుందన్నమాట. అందులో ఏ విధంగా వస్తుంది? సో కంప్లీట్‌గా మీరు చూడొచ్చు. చూడండి ఇక్కడ. కనిపిస్తుందా? ఇక్కడ? మన కంటికి కనిపించదు గానీ చాలా కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అవుతుంది. పొల్యూషన్ అలాగా మొత్తం మేఘాలు కరిగి హీట్ టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. సో మనకేంటంటే ఎన్నో రకాల పొల్యూషన్స్ ఉంటాయి. అందులో ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది. వాటర్ పొల్యూషన్ ఉంటుంది. అంటే వాటర్ అంటే నీటి ద్వారా వచ్చే పొల్యూషన్ ఉంటుంది. గాలి ద్వారా వచ్చే పొల్యూషన్ ఉంటుంది. మన భూమి ద్వారా వచ్చే పొల్యూషన్ ఉంటుంది. ప్లస్ నాయిస్ వచ్చే పొల్యూషన్ కూడా ఉంటుంది. సో ఎయిర్ పొల్యూషన్ అంటే మీకు ఏ విధంగా చెప్పాలి? ఫ్యాక్టరీ నుంచి వచ్చే పొగ గట్టా ఉంటుంది కదా! అది ఇంకా మన కార్లు, బళ్ళు వెళ్తాం కదా! ఆటిల నుంచి వచ్చే పొగ. ఆటిల నుంచి ఇంకానేంటంటే మనకి చెట్లు గట్టా కాలడం వల్ల వచ్చే పొగ. ఇంకా మనకి దీపావళి టైంలో ఎన్నో క్రాకర్స్ ఎలిగిస్తారు. వాటి నుంచి వచ్చే స్మోక్ వల్ల ఇదంతా ఎయిర్ పొల్యూట్ అవుతుందన్నమాట. మనకు తెలియకుండానే టెంపరేచర్ కూడా పెరుగుతుంది. సో వాటర్ పొల్యూషన్ అంటే ఏం లేదు. అందులో మనకి వాటర్ బాటిల్స్ పడేసినా, ఇంకా వేస్ట్ చెత్త, ఇంకా కుళ్ళిపోయిన పదార్థాలు అవన్నీ అందులో వేయడం వల్ల ఏంటంటే గార్బేజ్, కెమికల్స్ అవన్నీ ఏంటంటే వాటర్ అనేది కెమికల్ రియాక్ట్ అయ్యి మొత్తం అందులో ఉన్న చేపలు అవన్నీ చనిపోవడం జరుగుతుందన్నమాట. సో అవన్నీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి కదా మరి. అలాగే ల్యాండ్ పొల్యూషన్ అంటే ఏంటి? మనకి చెట్లు కొట్టేసినా, మళ్ళీ భూమిలోని అక్కడ ఆహ్, అక్కడ మట్టి ఎక్కువ తీసేసినా, అలాగే భూమి లోపల ఉన్న గ్యాసు, ఫ్యూయల్ అయన్నీ తీసేస్తున్నా అదేంటంటే లోపల పొల్యూట్ అయిపోతుంది. అది నాయిస్ పొల్యూషన్ అంటే పెద్ద పెద్ద శబ్దాలు పెడతారు కదా! ఏదైనా జాతర అయినా ఏదన్నా పెద్ద పెద్ద శబ్దాలు పెట్టడం వల్ల ఏమవుతుంది? చిన్న పిల్లలకి గట్టా ఆళ్ళందరికీ చాలా భయపడతారు. ఇంకా నాయిస్ కూడా ఎక్కువ క్రియేట్ అవుతుంది. అదొక పొల్యూషన్. సో ఇందులో 4 రకాల పొల్యూషన్స్ ఉన్నాయి. ఎన్ని రకాల పొల్యూషన్స్ ఉన్నాయి?
అందులో ఎయిర్ పొల్యూషన్ ఉంది, వాటర్ పొల్యూషన్ ఉంది, ల్యాండ్ పొల్యూషన్ ఉంది, నాయిస్ పొల్యూషన్ ఉంది. మనకి పొల్యూషన్ లో 4 రకాలు ఉన్నాయి పిల్లలు, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో అర్థమైంది కదా. ఎయిర్ పొల్యూషన్ అంటే మనకి తెలియకుండా మనకి గాలిలో కలిసిపోతుంది. వాటర్ పొల్యూషన్ నీటి మన వాటర్ పొల్యూట్ అవడం. సో ఇప్పుడు అందరూ మినరల్ వాటర్ తాగుతున్నారు, చాలా వరకు తెలుసు కదా. ఎందువల్ల? పొల్యూట్ అయిపోవడం వల్ల. ఇంతకుముందు ఏంటి, పెద్దలు మనకు దొరికిన గోదావరి కాలువలో దగ్గర చెరువుల్లో గట్రా తెచ్చుకుని తాగేవారు. ఎందుకంటే ఎటువంటి కలుషితం అవ్వేది కాదు. ఇప్పుడు మనం ఏంటంటే అన్ని కలుషితం చేసేస్తున్నాం. సో మనం జాగ్రత్తగా, మనం కలుషితం చేయకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి మన భూమిని. సరేనా? ఓకే. సో ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతున్నాను. రీడింగ్ ప్రాక్టీస్ మాట. సింపుల్ సెంటెన్స్ మీరు అందరూ గట్టిగా చెప్పాలి. ఓకే, లౌడ్ గా చెప్పాలి. లౌడ్ గా పొల్యూషన్ ఈజ్ బ్యాడ్. గట్టిగా చెప్పాలి మీరు అందరూ. పొల్యూషన్ ఈజ్ బ్యాడ్. ద ఎర్త్ ఈజ్ వార్మింగ్. ఏమనాలి? పొల్యూషన్ ఈజ్ బ్యాడ్ అంటే పొల్యూషన్ ఈజ్ బ్యాడ్. గట్టిగా చెప్పాలి. పొల్యూషన్ ఈజ్ బ్యాడ్. ద ఎర్త్ ఈజ్ వార్మింగ్ అంటే భూమి వేడెక్కుతుంది. వి మస్ట్ సేవ్ ద వాటర్. మనం మంచినీటిని సేవ్ చేయాలి. ఇవన్నీ మనం ప్రామిస్ చేస్తున్నమాట భూమికి. సో ఇవన్నీ చేస్తే మనం భూమి పాడవకుండా ఉంటుంది. వేస్ట్ అనేది తగ్గించాలి. రెడ్యూస్ ద వేస్ట్. ప్లాంటింగ్ మోర్ ట్రీస్ అంటే చెట్లు బాగా నాటాలి. ప్రొటెక్ట్ అవర్ ప్లాంట్. మన భూమిని మనం కాపాడుకోవాలి. ఏం చేయాలి? ఫస్ట్ భూమిని వేడెక్కకుండా కాపాడుకోవాలి. ద ఎర్త్ ఈజ్ వార్మింగ్. వి మస్ట్ సేవ్ ద వాటర్. మనం వాటర్ ని సేవ్ చేయాలి. స్కూల్లో కానీ, ఇంట్లో కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ వాటర్ ని వేస్ట్ చేయకూడదు. రెడ్యూస్ ద వేస్ట్. చెత్తని ఎక్కువ పెరగకుండా చూసుకోవాలి. ప్లాంట్ మోర్ ట్రీస్. మనకి వీలైనంత వరకు మొక్కలు పెంచడానికి ప్రయత్నించండి, నాటండి. ప్రొటెక్ట్ అవర్ ప్లాంట్. మన భూమిని మనమే కాపాడుకోవాలి. సో గట్టిగా చెప్పారు కదా పిల్లలు. సో ఈ రోజు మీరు మీ భూమికి ప్రామిస్ ఇచ్చారు, మరి ఇది కంపల్సరీ మీరు ఫాలో అవ్వాలి. ఎందుకంటే మీరు చాలా మంచి పిల్లలు నాకు తెలుసు. సో కంపల్సరీ ప్రామిస్ చేశారు. ఇప్పుడు భూమాతకి కంపల్సరీ ఇవన్నీ ఫాలో అవ్వాలి. సరేనా? అవుతారా మరి? నాకు తెలుసు మీరంటే చాలా ఇష్టం, మీరు చాలా మంచి పిల్లలు కదా, చెప్పిందల్లా చేస్తారు. ఓకే, మీరందరూ ఇప్పుడు గట్టిగా చదివి భూమికి కూడా ప్రామిస్ చేశారు, నాకు ప్రామిస్ చేశారు ఈసారి నుంచి ఎప్పుడు మీకు చాలా మంచి పిల్లల్లా ఉంటామని. ఓకేనా? సో ఇక్కడ ఫిల్ ఇన్ ద మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే ఇక్కడ ఇక్కడ నేమ్స్ మిక్సింగ్ చేసి ఉన్నాయి, అన్స్క్రబ్డ్ మిక్స్ చేసి ఉన్నాయి. ఇవి కరెక్ట్ ఆన్సర్ మీరు చెప్పాలి. ఇది లాస్ట్ ఇస్తాను నేను పజిల్, ఇప్పుడు కాదు. సో దీని తర్వాత చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఏముంది ఇక్కడ చూడండి. సే అలౌడ్ ఇట్ ఈజ్ ఏ గుడ్ హ్యాబిట్ ఆర్ బ్యాడ్ హ్యాబిట్. ప్లాంటింగ్ ట్రీ, చెట్టులు నాటడం గుడ్ హ్యాబిటా బ్యాడ్ హ్యాబిటా? ప్లాంటింగ్ ట్రీ ఏంటి, గుడ్ హ్యాబిటా బ్యాడ్ హ్యాబిట్? బ్యాడ్ హ్యాబిటా గుడ్ హ్యాబిటా? చెట్టులు నాటడం గుడ్ హ్యాబిట్, మంచి పేరు వస్తుంది మీకు చెట్లు నాటడం వల్ల రోజు. సో ప్లాంటింగ్ ట్రీ అనేది గుడ్ హ్యాబిట్ మాట. థ్రోయింగ్ ప్లాస్టిక్ అనేది గుడ్డా బ్యాడా? థ్రోయింగ్ ప్లాస్టిక్ చెప్పాలి, మీరు గట్టిగా చెప్పాలి, నాకు వినిపిస్తుంది ఇక్కడ. థ్రోయింగ్ ప్లాస్టిక్ గుడ్డా బ్యాడా? థ్రోయింగ్ ప్లాస్టిక్ అనేది అంటే ప్లాస్టిక్ ని పాడేయడం వల్ల చాలా చెడు జరుగుతుంది, అందుకు దాన్ని ఏమనాలి? బ్యాడ్ హ్యాబిట్. ఓకే, సేవింగ్ వాటర్ అదేంటి, గుడ్ హ్యాబిటా బ్యాడ్ హ్యాబిటా? సేవింగ్ వాటర్ అనేది గుడ్ హ్యాబిట్. బ్యాడ్ హ్యాబిటా? కాదు, గుడ్ హ్యాబిట్. మన వాటర్ మనం సేవ్ చేసుకుంటే మన ఫ్యూచర్ లో మనకు వాటర్ కొరత రాదు. సో సేవింగ్ వాటర్ అనేది గుడ్ హ్యాబిట్. సో బర్నింగ్ గార్బేజ్ అనేది గుడ్ హ్యాబిటా బ్యాడ్ హ్యాబిటా? గార్బేజ్ అంటే ఏమీ లేదు, చెత్త. మనకి మొత్తం ఊర్లో ఉన్న చెత్తనంతా తీసుకెళ్లి ఒక ఊరి చివర వేస్తారు కదా, పెద్ద గార్బేజ్ రెడీ అవుతుంది, పెద్ద పెంట కింద రెడీ అవుతుంది. దాన్ని అంటించడం గుడ్ హ్యాబిటా బ్యాడ్ హ్యాబిటా? బ్యాడ్ హ్యాబిట్. సో ఇవన్నీ మీరు తెలుసుకోవాలి, ఎందుకంటే పిల్లలు మీరు చాలా మంచి పిల్లలు, చెప్పిందల్లా వింటారు. అర్థమైందా? సో తెలుసుకోండి.
సో ఇప్పుడు మీ అందరికి నేను చిన్న హోంవర్క్ ఇస్తున్నాను. డ్రా ఏ పిక్చర్. మన భూమిని మన భూమిలో చెట్లు నాటుతున్నట్టు, రివర్ ఫ్లో అవుతున్నట్టు, సన్ ఉంది, సన్ రేస్ పడుతున్నట్టు, క్లీన్ గా ఉంటున్నట్టు, ఇంకా మంచి బ్యూటిఫుల్ ట్రీస్, ఇంకా అవన్నీ ఉన్నట్టుగా ఒక డ్రాయింగ్ వేయండి మీరు అందరూ. ఓకేనా? డ్రాయింగ్ వేసి మీరు చూపించాలి మీ టీచర్ గారికి. ఓకే, ఇది మీకు హోంవర్క్. సో ఇది అందరూ మీరు పాటించాలి, సరేనా? సో నేను ఆల్రెడీ డ్రాయింగ్ వేయించాను, అదిగో చూసారా? ఈ విధంగా ఇంకా చాలా రకాలుగా కూడా మీరు డ్రాయింగ్ వేయచ్చు. సో ఈ విధంగా ఒక డ్రాయింగ్ వేసి మీరు చిన్న ప్రాజెక్ట్ తయారు చేయాలి. ఓకేనా? ఒక చార్ట్ మీద మన భూమిని మనం కాపాడుకున్నట్టు ఏ విధంగా చేయాలో అలాగా కొంచెం ఒక డ్రాయింగ్ మీరు మీకు డిఫరెంట్ గా వేయండి డ్రాయింగ్. ఓకేనా? చిన్న టాస్క్ మీకు. సో ఇప్పుడు ఒక సిమ్యులేషన్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ సో ఇందులో మనకి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని ఉంటుందన్నమాట. మన భూమి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అనేది చూద్దాం సిమ్యులేషన్ లో. సో ఇక్కడ చూడండి, సూర్యకాంతి అనేది వేవ్, అంటే మన వేడి అనేది రేడియేషన్ మన భూమి మీద పడుతున్నప్పుడు మన భూమి ఏ విధంగా టెంపరేచర్ రైజ్ అవుతుందో చూడండి. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ టెంపరేచర్ సెన్సార్ ఉంది చూడండి. ఇక్కడ ఏ విధంగా మన భూమి వేడెక్కుతుందో ఇక్కడ చూడండి, సర్ఫేస్ టెంపరేచర్ అన్నమాట. సో ఎందుకు వేడెక్కుతుంది? మనం చేసే చెట్లు నరకడం వల్ల, ఇట్ల వల్ల గట్ట మన భూమి అనేది చాలా వేడెక్కడం జరుగుతుంది. సో ఏ విధంగా వేడెక్కుతుందో చూడండి టెంపరేచర్. ఇది లైవ్ మాట. ఇప్పుడు బయట ఉన్న పరిస్థితి టెంపరేచర్ ఏ విధంగా ఉంది అని హీట్ టెంపరేచర్ ఇక్కడ మనకి ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది చూసారా పిల్లలు? మరి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇట్లాంటి మరి మనం చూసుకోవాలి. అర్థమైందా? ఎనర్జీ బ్యాలెన్స్. సో ఇక్కడ చూడండి ఎలా హీట్ ఎక్కుతుందో పైకి, చూసారా? టెంపరేచర్ హీట్ అయిపోతుంది. సో అలాంటిది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. ఓకేనా? అలాగే ఫైనల్ గా మీకు ఒక సిమ్యులేషన్. సో ఇక్కడ ఏంటంటే చిన్న పజిల్ ఇప్పుడు మనం నేర్చుకుందామా? ఇక్కడ ఏమవుతుంది, ఒక పుల్లలు కట్టి మండుతుంది, అంటే ఫైర్ అవుతుంది, ఒక ఫైర్. సో అది ఎందుకు అవుతుంది, దాని ఆన్సర్ ఏంటి ఇక్కడ మనం ఇవ్వాలి. ఇంట్రొడక్షన్ లో ఇక్కడ ఇచ్చాము. సో ఇక్కడ ఆన్సర్స్ ఉన్నాయి, ఆన్సర్ మనం పజిల్లో ఇవ్వాలి. ఇద్దామా? సో మీకు పెద్ద ఇమేజ్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇందులో ఆన్సర్ ఏంటో మీరు చెప్పాలి. సో నేను ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటాను, పైకి కిందకి మూవ్ చేస్తూ ఉంటాను, మీరు ఆన్సర్ ఏంటో చెప్పాలి. ఇక్కడ ఏమవుతుంది చెప్పాలి. సో నేను ఈ ఆన్సర్ పెడుతున్నా. సో ఇక్కడ ఏముంది, ద రోల్ ఆఫ్ ఎయిర్ ఈస్ బర్నింగ్ ఇన్ ద ప్రొవైడ్ ఆక్సిజన్ విచ్ ఈస్ నెసరీ ఫర్ ద కార్బన్. సో ఆన్సర్ అక్కడ ఇచ్చారు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఒక చిన్న పిల్లవాడు గాలిపటాన్ని ఎగరవేస్తున్నాడు. సో దానికి ఇక్కడ ఆన్సర్ ఎక్కడ ఉంది చూడండి, ఫ్లై ఏ కైట్. సో ఇక్కడ నేను పజిల్ పెడుతున్నా. సో ఇక్కడ ఏముంది, ఎయిర్ ప్రొవైడ్ ద లిఫ్ట్ టు అలౌ ద కైట్, అంటే గాలి వేగం గాలిపటాన్ని ఎగరడానికి అనేది సపోర్ట్ చేస్తుందని అక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఆన్సర్ మనం చూద్దాం. ఇక్కడ ఇది ఏంటో తెలుసా మీకు, బోట్. మనకి నీటిలో గట్రా వెళ్తూ ఉంటుంది బోట్. ఎప్పుడన్నా ఎవరైనా పడవ ఎక్కారా మీరు? ఎవరైనా బోట్ ఎక్కారా ఇందులో? సో దీని ఆన్సర్ ఏంటో మనం చూద్దాం. ఇక్కడ చాలా ఆన్సర్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఇందులో ఏ ఆన్సర్ మీరు చెప్పాలి, నేను పెడతాను. సో ఈ ఆన్సర్ ఫస్ట్ ఆన్సర్ పెట్టి చూద్దాం. సో ఇక్కడ చూసారా, కరెక్ట్. సో ఇట్లాగా మనకి, సో ఇక్కడ ఏంటిది, లైట్ అనేది గ్లో అవుతుంది. సో వీధి దీపం అంటారు తెలుసు కదా, మన స్ట్రీట్ లైట్స్ ఉంటాయి ఆ విధంగా. ఇక్కడ దీని ఆన్సర్ ఏముంది, జనరేట్ ద పవరా, ఫ్లై ద ఫ్లాగ్ గా, ఏంటి ఇందులో చెప్పండి. సో జనరేట్ ద పవర్ పెడతాను నేను. రాంగ్ ఆన్సర్ అంట, ఏంటో చెప్పండి మరి. ఇది కూడా రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఏదో చెప్పాలి నాకు. సో బల్బ్ గ్లోయింగ్ ఆన్ ఏ పోల్.
సో బల్బ్ అనేది గ్లో అవుతుంది ఒక పోల్ మీద. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా పిల్లలు? సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తుంది ఆవు? ఇది తెలుసు కదా, అంబే అంటది. తెలుసు కదా మీ అందరికి? అంబే అంటది. తెలుసు కదా మీ అందరికి? గడ్డి తింటది, నీళ్లు తాగుతుంది, మంచిగా గాలి పీల్చుకుంటది, మనకి మంచిగా పాలు ఇస్తుంది కదా ఆవు. మంచిగా మన మాట చెప్పింది వింటది. ప్రతి ఒక్క చాలా మంది ఇళ్లలో కూడా ఇది పెంచుకుంటారు. మంచి పాలు వస్తాయి, కొన్ని అమ్ముతారు కదా. ఏమంటది? అంబే అంటది, అంతే కదా. సో ఇప్పుడు ఇది ఏం చేద్దాం? ఇదేంటి, ఏం చేస్తుంది? బ్రీతింగ్ చేస్తుంది అనుకుంటున్నాను నేను. చూద్దాం. సో గాలి అనేది పీల్చుకుంటుంది. సో గడ్డి తింటూ బ్రీతింగ్ చేస్తుంది అన్నమాట. సో ఓకే. సో ఇట్లా ఇక్కడ ఏంటిది? ఇది ఏంటి తెలుసా? కాశ్మీర్. చలేస్తుంది నాకైతే. ఓకే, చూడు ఎంత చల్లగా ఉందో చూసారా? చల్లగా ఉంది మంచు, చలేసేస్తుంది నాకైతే. సో ఇక్కడ దీని ఆన్సర్ ఏంటో చెప్పండి. పెట్టాను ఆన్సర్. కరెక్ట్ గా రాంగ్ అంట. ఇది కూడా రాంగ్, ఇది కూడా రాంగ్. ఇది పెడదాం. ఇది కూడా రాంగ్ అంట. మరి ఏంటి ఆన్సర్ చెప్పాలి? వాటర్ వేపర్. సో ఇది ఏంటంటే మంచు మనకి ఎక్కువ ఎండ పడుతున్నప్పుడు ఇమీడియట్ గా వేపర్ అవుతుంది, మళ్ళీ వచ్చి దాన్ని మంచు రూపంలో కూడా మనకు వస్తుంది. ఓకేనా పిల్లలు? సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఏం చేస్తున్నారు? వాటర్ని తీసుకొచ్చి భూమి మీద వేస్తున్నారు. వేగానే ఏమవుతుంది? భూమిలో వాటర్ అనేది వెళ్ళిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. చూసారు ఎంత మాయగా ఉందో? వాటర్ భూమి మీద పడగానే అందులోకి వెళ్ళిపోతుంది లోపలికి కూడా. వాటర్ తీయాలంటే ఎలాగా బయటికి? దానికి ఏంటి ఆన్సరు చెప్పండి. సో ఇది పెడదాం, ప్రొడ్యూస్ ద వాటర్ వే. ఇది కాదంట. మరి ఏంటి దీని ఆన్సరు? సో దీని ఆన్సర్ ఇది పెడదాం. ఏమి ఇచ్చారు ఇక్కడ? వాటర్ అనేది నీటిలో పడగానే ఎడారిలో డ్రై అనేది అయిపోతుందంట నీటిలో. ఎందుకు అలా డ్రై అయిపోతుంది? ఆలోచించండి పిల్లలు. ఏంటిది? కారు డ్రీన్ 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 నడుపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఏమవుతుంది? దీని ఆన్సర్ ఏంటి చెప్పాలి నాకు. ఆన్సర్ చెప్పాలి పిల్లలు. ఇక్కడ నేను చూపిస్తున్నా, స్క్రోల్ చేస్తున్నా. ఆన్సర్ చెప్పాలి పిల్లలు. సో ఇక్కడ ఏంటి? ద రోల్ ఆఫ్ ఎయిర్ ఈజ్ మూవింగ్ కార్ ఈజ్ టు ద క్రియేట్ ద రెసిస్టెన్స్ నోన్ యాజ్ ఎయిర్ రెసిస్టెన్స్ ఆర్ డ్రాగ్. సో కార్ మూవ్ అవుతున్నప్పుడు అంట జనరేట్ పవర్ అవుతుందంట. సో ఎయిర్ రెసిస్టెన్స్, దాని గాలి వేగాన్ని దూసుకుంటూ వెళ్ళాలి లోపల. సో చూసారా ఏ విధంగా అవుతుందో? సో ఇదేంటిది? మీ అందరికీ తెలుసు, కొండ మీద పెద్ద పెద్ద రెక్కలు ఉంటాయి, ఇలా తిరుగుతూ ఉంటాయి. అది ఏం చేస్తుంది? మీ అందరికీ చెప్పండి. గాలి వేస్తుందా? కాదు. దాని నుంచి ఏమొస్తాయంటే కరెంట్ తయారవుతుంది అన్నమాట. గాలి రెక్కల నుంచి కరెంట్ అనేది తయారవుతుంది. ఏంటప్పుడు? జనరేట్ పవర్, జనరేట్ విండ్ ఎనర్జీ. ఇట్లా విండ్ ఎనర్జీ అంటారు. ఇది ఏమవుతుందంటే గాలి తిరుగుతున్నప్పుడు రెక్కలు, గాలి వేగానికి రెక్కలు తిరిగి మెకానికల్ ఎనర్జీగా తిరుగుతూ అది ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద తయారవుతుంది అన్నమాట. కైనెటిక్ ఎనర్జీ అని ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. మీరు 7th 9th క్లాస్లోకి వచ్చినప్పుడు దాని గురించి పూర్తిగా మీకు ఇంకా డీటెయిల్గా చెప్తాను. అదొక ప్రిన్సిపల్ ద్వారా మనకి రెక్కలనే తిరగడం వల్ల కైనెటిక్ ఎనర్జీ అని ఒకటి ఉంటుంది, ప్రిన్సిపల్ సూత్రం. దాని ద్వారా లోపల మ్యాగ్నెట్ కాపరు ఒకదానికొకటి నార్త్ అండ్ సౌత్ పోల్ డైరెక్షన్ ద్వారా తిరిగి దానికి మెకానికల్ ఎనర్జీతో దోడ్పడి కరెంట్ అనేది ఉత్పత్తి చేస్తుందన్నమాట. కరెంట్ని మనకు పంపిస్తూ ఉంటారు. మీరు తిరుపతి ఎవరైనా వెళ్ళే ఉంటారు కదా. ఇక్కడ తిరుపతి వెళ్ళినప్పుడు, కర్ణాటక అటు సైడ్ వెళ్ళినప్పుడు కొండల మీద ఇవి తిరుగుతూ ఉంటాయి. ఇవి జనరేట్ విండ్ ఎనర్జీ అన్నమాట. ఇట్లా విండ్ ఎనర్జీ అంటారు. ఏమంటారు? విండ్ ఎనర్జీ. సైన్స్ ఫేర్ కానీ ఏమన్నా పెడితే ఈ ప్రాజెక్ట్ కూడా ఒకటి చేయండి పిల్లలు, మీరు చాలా బాగుంటుంది. సరేనా? మరి నెక్స్ట్ పాఠానికి వెళ్దామా? సో ఇప్పుడు చాలా వరకు మీరు నేర్చుకున్నారు కదా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ వచ్చి మనం ఈరోజు 2 టాపిక్లు కవర్ చేయబోతున్నాం. ఒకటి వచ్చి
మన భూమిని మనం కాపాడుకోవడం. మన భూమిని ఎలా కాపాడుకోవాలి? చెట్లు నరకకూడదు, వాటర్ సేవ్ చేయాలి, భూమిలో ఎక్కువ వేస్ట్‌ని నాటకూడదు, ఇంకా మట్టి ఎక్కువ తవ్వకుండా ఉండాలి. అవన్నీ చూసుకోవాలి. సో, అది అయిపోయింది కదా! ఇప్పుడు టూల్స్ ఆఫ్ కల్టివేటింగ్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే మనం చేసే ఆర్గానిక్ ఫార్మింగ్‌లో, వ్యవసాయంలో ఏమేమి వస్తువులు ఉపయోగిస్తాం అంటే టూల్స్. పనిముట్లు అంటారు టూల్స్‌ని. పనిముట్లు ఏమేమి వాడతారు? అందులో చేతి చేతి ఉపయోగించి పనిముట్లు ఏంటి? అలాగే మెషినరీ అంటే యంత్రాలు ఉపయోగించే వస్తువులు ఏంటనేది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. మరి వినాలని ఉందా? అందరికి ఎక్సైటింగ్‌గా ఉందా మరి? వెళ్దామా? సో, ఇప్పుడు చూసారా ఇక్కడ ఒక రైతు పేరు రాజు మాట. అతనేంటంటే ఒక 2 ఎకరాల పొలం తీసుకున్నారు. తీసుకొని ఒక ఎకరం పొలంలో కెమికల్స్‌ని అంటే మన కెమికల్ ఎరువులు ఉంటాయి కదా! ఎరువులతో మొక్కలు వ్యవసాయం చేశారు. ఇంకొక దానికైతే ఆర్గానిక్ మనకి ఇంట్లో దొరికే కంపోస్ట్, ఆవు పేడ ఆటిలతో మొక్కలు వ్యవసాయం చేశారన్నమాట. చేస్తే ఏమైంది? సో, రైతు కెమికల్ ఫీల్డ్‌లో ఉన్న కూరగాయల్ని జనాలు ఇష్టపడతలేదంట. అంటే మనం ఆరోగ్యానికి మంచిది కాదిది. మాకొద్దు ఆర్గానిక్ ఫీల్డ్‌లో పండిన పంటే కావాలని అది రాజుని అడగడం జరుగుతుందన్నమాట. అప్పుడు రాజు తేడా గమనించాడన్నమాట. మనకి దిగుబడి ఎక్కువ కన్నా ఆరోగ్యమైన పంట మనకు చాలా ఉపయోగకరం. ఆర్గానిక్ అనేది చాలా మంచిది వ్యవసాయం అలా చేయడం అని రవి ఆలోచించాడు. అందువల్లే హెల్తీ సోల్ గివ్ ద హెల్తీ ఫుడ్. మన హార్ట్, మన సోల్ ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉందో మన హెల్తీ ఫుడ్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. మన ఆరోగ్యకరంగా మన చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. సో, ఆర్గానిక్ ఫీల్డ్ అనేది చాలా ఉపయోగకరం. ఇప్పుడు మన రాజు చేసిన ఆర్గానిక్ ఫీల్డ్‌లోకి వెళ్దామా? అరటి తోటలు నాటాడన్నమాట మన రాజు. అలాగే కూరగాయలు కూడా అందులో. చూద్దాం ఎలా ఉంటుందో ఫార్మింగ్ ల్యాండ్. అండి. ఎలా ఉందో. ఇది ఆర్గానిక్ మాట. అరటి తోట ఇది. ఇందులోనే వెజిటబుల్స్ కూడా వేయడం జరిగింది. చూడండి ఏ విధంగా ఉందో. ఏంటిది? బనానా ప్లాంట్ మాట ఇదంతా. అరటి చెట్లు ఇవన్నీ. తెలుసు కదా మీకు, బనానా తెలుసు కదా మీ అందరికి? ఇయన్నీ అరటి చెట్లు. చూడండి ఏ విధంగా ఉందో. సో, ఇప్పుడు మనం ఏమేమి రకాల టూల్స్ ఉంటాయో మనం చూద్దాం, సరేనా? ఇప్పుడు మనకి వ్యవసాయం చేసినప్పుడు మీ తాతయ్య గారు కానీ, మీ నాన్నగారు గాని వ్యవసాయం చేస్తూ ఉంటారు కదా! వెళ్తున్నప్పుడు వ్యవసాయంలో చాలా రకాల వస్తువులు ఉపయోగిస్తారు కదా! సో, ఇక్కడ చూడండి. సో, ఈ టైప్ ఆఫ్ పరికరాలు కూడా మీ స్కూల్‌లో కూడా ఉండే ఉంటాయి. ఒకసారి అడగండి మీ టీచర్ గారిని, చెప్తారు. సో, వీటిలతో మీరు వ్యవసాయం కూడా చేయాలి. స్కూల్‌లో కుదిరితే ఏదైనా వెజిటబుల్స్ వేయడం కానీ అవన్నీ చేస్తే ఒక చిన్న ప్రదేశంలో మీకు కూడా మంచి ఐడియా వస్తుంది. సో, ఇది చూసారా? ఇందులో రకరకాల పరికరాలున్నాయి. సో, మీకోసం జూమ్ కూడా చేస్తున్నా చూడండి. సో సో, ఇక్కడ చూడండి. ఇందులో పారుంది, గడ్డి పీకేదుంది, ఇంకానేమో నేలను శుభ్రం చేసేవున్నాయి. ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ చివరి నుంచి చూడొచ్చు మీరు. ఇక్కడేమో మట్టి శుభ్రం చేసేదుంది, నేలను తవ్వేవున్నాయి, ఇంకాను మొక్కలు నాటేవున్నాయి, గడ్డి శుభ్రం చేసేవున్నాయి. అండ్ మళ్ళీనేమో గడ్డి తుడిచే యంత్రాలున్నాయి. ఇంకా ఇవన్నీ మనకి వ్యవసాయం చేసినప్పుడు ఉపయోగిస్తారన్నమాట. ఇందులో ఏదో ఒక 2, 3 ఐటెమ్స్ అయినా మీ స్కూల్‌లో ఉంటాయి. అగ్రికల్చర్ దాంట్లో ఒకసారి అడిగి చూసి తెలుసుకోండి పిల్లలు, సరేనా? మీరు వ్యవసాయం చేయాలి. లేకపోతే మీ స్కూల్‌లో ఉన్న పిల్లలు ప్లాంట్స్‌ని కూడా మీరు శుభ్రం చేసుకోవాలి ఇటువంటి టూల్స్ ఉపయోగించి. ఓకేనా? సో, ఇప్పుడు నెక్స్ట్ వెళ్దాం. సో, ఇక్కడ ఏంటంటే సో, ఫార్మింగ్ అంటే ఏంటి? ఫార్మింగ్ అంటే ఏంటి? ఆలోచించండి పిల్లలు. సో, మనకి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? వేర్ డస్ అవర్ ఫుడ్ కమ్? మనకి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? రైతులు ఏమేమి పరికరాలు వాడతారు? టూల్స్. ఇంకా మొక్కలకి నీళ్లు ఎందుకు కావాలి? మీ చుట్టుపక్కల ఎక్కడైనా వ్యవసాయం చేసే రైతులను చూసారా మీరు?
సో ఇవన్నీ థింక్ చేయండి. ఆన్సర్స్ ని మీ టీచర్ కి క్లాస్ లో కూడా మీరు డిస్కస్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ మీరు కూడా ఇవన్నీ డిస్కస్ చేసుకుని నాకు చెప్పండి ఆన్సర్, సరేనా? సో ఇక్కడ మీరు టూల్స్, ఇందులో ఏమున్నాయి? వుడెన్ ప్లగ్ ఉంది, హోయ్ ఉంది, సికిల్ ఉంది. సో ఇందులో దీనికి ఏంటంటే మనం ట్రెడిషనల్ గా దున్నను ఉపయోగిస్తారు. అలాగే ఇప్పుడు ఏంటంటే మిషనరీగా ట్రాక్టర్ యూజ్ చేస్తున్నారు. ఇంతకు ముందు వ్యవసాయంలో ధాన్యాన్ని తీయడానికి మనం చేసేవాళ్ళు మాన్యువల్ గా, అంటే చేతుల ద్వారా. ఇప్పుడు మిషనరీ వచ్చిందన్నమాట. సో అప్పుడు మనుషులు వెళ్ళి మన చుట్టుపక్కల మనుషులు వెళ్ళి ఆ ధాన్యాన్ని తీసి ఇలాగా కొట్టడం అన్ని చేయడం వల్ల రాలేదు మాట ధాన్యం. సో ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీలో మనం ఏం చేస్తున్నాం? కంప్లీట్ గా మిషనరీ అనేది వచ్చేసింది. సో అందులో ట్రాక్టర్ వచ్చింది, సీడ్ డ్రిల్ వచ్చింది, హార్వెస్టర్ వచ్చింది, సేవింగ్ టైం. సో మన పని మనం చేసే పని ఉంటుంది కదా, దాన్ని సేవ్ చేయడానికి మిషనరీ వాడుతున్నారు. సో అందులో మన ఇది ఫస్ట్ ఉపయోగించే పద్ధతి నాగలి తెలుసు కదా మీ అందరికి. నాగలి ద్వారా దున్నేవారు మాట. సో దానివల్ల మనకి మంచి నాణ్యమైన పంట అనేది వచ్చింది. బట్ ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ పెరిగింది కదా, దానివల్ల మనకి ట్రాక్టర్ రావడం తెలుసు కదా. ఇది ఎవరైనా చూసారా? ఇది నేను చూపించే వీడియో వీళ్ళు ఎవరైనా చూసే ఉంటారు కదా. సో ఇది చూడండి, ఫైనల్ గా ఈ విధంగా ఉంటుంది ఫార్మింగ్ పైన చూస్తే. సో ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీలో ఎరువులు కూడా ఎలా స్ప్రే చేస్తున్నారో తెలుసా పిల్లలు? మీరందరికీ తెలిసే ఉంటుంది. డ్రోన్ తెలుసా మీ అందరికి? చూడగానే ఎగ్జైట్ అయ్యారా? ఇదేంటిది? డ్రోన్. మనంతా ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ వాడి వ్యవసాయానికి మందు అనేది ఈజీగా కొట్టేస్తున్నారు అన్నమాట. ఇది ఒక టెక్నాలజీ. ఓకే, ఇప్పుడున్న ప్రస్తుత టెక్నాలజీ. సో ఇదేంటిది? మనకి ధాన్యం సపరేట్ చేసే మిషనరీ. కోతలు కోస్తారు కదా మనకి ధాన్యం చేతికి వచ్చే పంట టయానికి ఈ కోతలు కోసే మిషన్ వస్తుంది, వచ్చి మొత్తం సపరేట్ చేసేస్తుంది. చాలా సులువుగా అయిపోతుంది పని. సో ఇక్కడ మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ లో మీరు చూడాల్సింది ఏంటంటే కౌ డంగ్ యూస్ చేస్తారు. వర్మీ కంపోస్ట్ లో ఇంకా మనకి వెజిటేబుల్ వేస్ట్ కానీ ఆకులు కానీ ఇవన్నీ కలిపి మనం ఒక కంపోస్ట్ అనేది తయారు చేస్తాం. ఇంకా వానపాములు కూడా అందులో వేసి అంతా కంపోస్ట్ రెడీ అవుతుంది. సో దాని ద్వారా మనం వ్యవసాయానికి అనేది వేయచ్చు. సో ఇందులో ఇక్కడ మీకు పిక్చర్ లో చూడండి పిల్లలు, వివిధ రకాల వ్యవసాయాలు అన్నమాట. సో క్యారెట్, టమాటో, ఇంకా ద్రాక్ష, ఇవన్నీ మన చుట్టుపక్కల పండించే వ్యవసాయం సంబంధించిన ఫుటేజెస్ మాట. ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే మనకి పజిల్ ఒకటి ఉంది. పజిల్ మీకు సిమ్యులేషన్ లో చేసి చూపిస్తాను. ఇక్కడ నేను ఒక ఇమేజ్ చూపిస్తున్నాను పిల్లలు మీకు. ఆ ఇమేజ్ ఏంటో మీరు గెస్ చేయాలి. ఓకే, ఆడదామా? ఇక్కడ చూడండి, ఆ ఇమేజ్ గెస్ చేసి ముందే చెప్పాలి. సో మీలో ఎవరు కోటేశ్వర్లు మీరు అందరూ చూసారు కదా, అందులో బజర్ నొక్కుతారు కదా, అలాగే సేమ్ ఇది ఏంటో గెస్ చేయాలి. వాట్ టైప్ ఆఫ్ పొల్యూషన్ ఈస్ షోయింగ్ ఇన్ దిస్ పిక్చర్? ఇందులో చూపించే పొల్యూషన్ ఏ విధమైన పొల్యూషన్ అని అడుగుతున్నారు. చెప్పాలి మీరు తొందరగా. ఏ పొల్యూషన్? స్టాప్ చేస్తాను. ఏ పొల్యూషన్ చెప్పండి? ల్యాండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషనా? సో ఇక్కడ ఇందులో చెప్పాలి. వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ల్యాండ్ పొల్యూషనా? ఎయిర్ పొల్యూషనా? కాదు. వాటర్ పొల్యూషనా? నేను అనుకుంటున్నా ల్యాండ్ పొల్యూషన్. వాటర్ పొల్యూషనా? కాదు, ల్యాండ్ పొల్యూషన్. చూడండి పిక్చర్ ఎలా వచ్చిందో. మొత్తం ల్యాండ్ చూసారా ఎంత చెత్త వేసేసారో అక్కడ. మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి మన భూమిని. ఇప్పుడు ఇంకో పొల్యూషన్ వస్తుంది, అది ఏంటో చెప్పాలి. ఇదేం పొల్యూషన్? నేను అనుకుంటున్నాను ఇది వాటర్ పొల్యూషన్ అనుకుంటున్నాను. అయ్యో తప్పు ఆన్సర్ చెప్పేసాను. అబ్బా, ల్యాండ్ పొల్యూషన్ అంట. సారీ పిల్లలు. చూసారు మొయ్యం, ఇదే గార్బేజ్ అని చెప్పాను కదా, ఇదే చూసారా. సో ఇప్పుడు నెక్స్ట్ వీక్ వెళ్దాం. పనిముట్టుతో ఏ విధంగా చేస్తున్నారు వీడియో చూడండి పిల్లలు. ఇక్కడ అయిపోయింది, ఇంకా 2 minutes అయిపోయింది. మనకు కూడా టైం అయిపోతుంది కదా. చూడండి, పనిముట్లతో
ఏ విధంగా ఉపయోగించి వ్యవసాయం చేస్తున్నారు చూడండి. అక్కడ గ్లౌజులు వేసుకుని నీట్గా సేఫ్టీ ప్రికాషన్స్ పాటించి అన్నీ చేస్తున్నారు. సో ఇది ఏంటిది? ట్రాక్టర్తో వ్యవసాయం దున్నుతుందన్నమాట. ట్రాక్టర్ని మల్టిపుల్గా యూజ్ చేస్తారు. అదే మనకి మట్టి గట్ట తోడడానికి ఉపయోగిస్తారు, ఇంకా వ్యవసాయం దున్నడానికి కూడా ఉపయోగిస్తారు ఈ ట్రాక్టర్. చూసారా? సో ఇవి వివిధ రకాల ఇమేజెస్ అన్నమాట. ట్రాక్టరు, ఎద్దు, ఇంకానేమో మనకి నీళ్లు పంపించే ట్యాంకు, ఇంకా దున్నే మెషిన్, ఇవన్నీ. సో సో థ్యాంక్ యూ పిల్లలు. టికెట్ ఎగ్జిట్ మార్టింగ్ ఫైనల్ గా మందయింది. వన్ కేస్ ఆఫ్ పొల్యూషన్ ఈస్ పొల్యూషన్ ఏ విధంగా కాపాడాలి, మన ప్రొటెక్ట్ ని ఎలా కాపాడుకోవాలి, ఆర్గానిక్ ఫార్మింగ్ ఏ విధంగా చేయాలి, ఫెర్టిలైజర్స్ యూస్ చేసి, మోడర్న్ టూల్స్ ఏ విధంగా వాడాలి, ఇవన్నీ మనం సీ యూ నెక్స్ట్ క్లాస్. ఓకేనా? సో నేను చెప్పింది అర్థమైంది కదా. మన భూమిని మనమే కాపాడుకోవాలి, ఏమేమి వస్తువులు వాడతారో అన్నీ చూశారు కదా. ఇవన్నీ మీరు నేను చెప్పిందల్లా చేస్తారని నాకు తెలుసు పిల్లలు. సో మా పిల్లలు మంచి పిల్లలు కదా. సో నేను చెప్పిందల్లా వింటారు.